ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో శ్రీరామనవమి శోభ ఉట్టిపడుతోంది. చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయ ప్రాంగణమంతా రామనామస్మరణతో మార్మోగిపోతోంది. టీటీడీ ఆలయాన్ని వివిధ రకాల అరుదైన పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. తిరుపతిలో శ్రీరామనవమి శోభ ఉట్టిపడుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామున 5 గంటల నుంచే సర్వదర్శనంలో అయితే భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉన్నాం. మనం చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం అయినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని టీటీడీ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మనం భక్తులు చూడొచ్చు, ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మనం శ్రీ కోదండరామస్వామి ఆలయం లోపల ఉన్నాము. భక్తులందరూ కూడా క్యూలైన్లో పోతూ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, ఆలయంలో ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పలు రకాల పుష్పాలతో అలంకరణ అయితే భక్తులను అయితే ఇచ్చేస్తుంది. భక్తులను అయితే చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా ఉదయం నుంచే క్యూలైన్లో వేచి ఉండి శ్రీ కోదండరామస్వామి దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం ఇది ఒక చరిత్రాత్మకంగా ఆలయం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా శ్రీ కోదండరామస్వామి వారికి స్వామివారు, సీతమ్మాదేవి ఇద్దరు కూడా ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఆలయంలో ప్రత్యేకంగా కుడివైపు అమ్మవారు భక్తులకు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. మరోవైపు టీటీడీ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే క్యూలైన్లో వేచి ఉండే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు కూడా టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. భక్తులకి ఎండ తీవ్రత నుంచి ఇబ్బందులు కలగకుండా అయితే చలవ పందిళ్ళ ద్వారా క్యూలైన్లలోకి భక్తులందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తీసినటువంటి ఏర్పాట్లు భక్తులందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఆలయానికి చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే భక్తులందరికీ స్వామివారిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నది. దేవుడు అద్భుతంగా దర్శనమైనారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు లోపల రావడానికి? లోపల అన్ని చాలా అద్భుతంగా చేసినారు. అందరికీ శ్రీరామ జయం. అయితే శ్రీరామనవమి పురస్కరించుకొని ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? స్వామివారి దర్శనం ఎలా ఉంది? చాలా బాగుంది. అరేంజ్మెంట్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నది. అలంకరణ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసిర్రు. చాలా అన్ని విధాలుగా సౌకర్యంగానే ఉన్నది. అన్ని విధాలుగా మంచి చేసిర్రు. చాలా బాగుంది. మీరు చెప్పండి, దర్శనం ఎలా అయింది? చాలా బాగా అయింది. ఆయన దర్శనం చేసుకోవడమే మహాభాగ్యం. ఈరోజు చాలా బాగుంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అయితే బయట వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అయితే స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా టీటీడీ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగుంది ఏర్పాట్లు అన్ని బాగుంది. నీళ్లు పెట్టలేదు తాగడానికి. పిల్లలు అంతా ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. లోపల నీళ్లు పెట్టమని చెప్పండి. అయితే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని బయట వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు సౌకర్యంగా ఉన్నాయి. అయితే ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ కోదండరామస్వామి సాయంత్రం హనుమంత వాహనం పైన కూడా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులందరికీ దర్శనమే ఉన్నారు. ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ అధికారులు అయితే కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శన ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.